వాడు కనబడితే ఇల్లు కనం నిలబడినట్టుంటది, కలబడితే ఏగు సుక్క ఎగబడినట్టుంటది. నేను నెంబర్ 1 గా చూడాలనుకున్న నా హీరో, he is arguably India's biggest star right now, international film superstar. శరత్ తోలడు గుర్రం. నాకు తెలిసి ఏ హీరో కాదు. It's very challenging dancing with us because you have to match up to that level of grace. 50 seconds of dancing non-stop in one take. అసలు కదా ఇప్పుడే మొదలండి. He has made India proud across the globe. The game changer, the Mahadira, the one and the only Ram Charan. The Brad Pitt of India. He is the Tom Cruise of India. He is like an Avenger. Exactly, Anjaneya Swami. కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగు లేదు. చూపులే చూపు ఇలాగే ఉంటుంది. మా బావ చేస్తుంది ఉద్యోగం కాదు, ఉద్యమం. బాణమైన బంధువుకైనా వాడికి వాంఛనైతది. వాడు మనిషిలా కాదు, అంటే కిరీటంలో కనిపిస్తాడు. అన్నయ్య పేరుని భజింతలు చేయగలిగే వ్యక్తి రామ్ చరణ్. Every single time he's on the screen, Savior, Tanya, the biggest superstar, ladies and gentlemen. ఇప్పుడు చెప్పనా వీళ్ళంతా ఎందుకు దండం పెడుతున్నారు? ఈ రాష్ట్రానికి మంచి చేయాలనుకున్న నాకు చుట్టూ శత్రువులు వాళ్ల దౌర్జన్యాల నుంచి నా ఆశయాలని కాపాడుకోవడానికి బ్రహ్మ సపోర్ట్ నాకు కావలసి వచ్చింది. అందుకే రమ్మన్నాను. వచ్చాడు, కొండంత అండగా నిలబడ్డాడు. ఇది ఈ రోజు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నాకులాగే ఏదో ఒక రోజు నీ చుట్టూ చీకటి కమ్ముకున్నప్పుడు దాన్ని తరిమి కొట్టే ఒకే ఒక్కడు బ్రహ్మ. Ramcharan walks away with all the accolades. చరణ్ చంద్రబాబు నివాసించిన నెంబర్ 1 హీరో. 30 ఏళ్ళు చిరంజీవి గారు రూల్ చేశారు, ఇంకో 30 ఏళ్ళు చరణ్ రూల్ చేస్తాడు. నేను ఇప్పుడు చెప్తున్నా, సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ అవ్వలేదు, అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవ్వలేదు, కానీ చిరంజీవి గారి కొడుకు చిరంజీవి అయ్యాడు. ఎవరైనా సరే చిరంజీవిని ఏం
సాధించావు అంటే రామ్ చరణ్ సాధించావు. అంటే నేను చాలా మంది సూపర్ స్టార్స్ కొడుకులు చూసాను ఇక్కడ బయట హాలీవుడ్ లో అన్ని చోట్ల, కానీ ఎవరు ఏ కొడుకు ఏ తనయుడు ఆ స్టార్ తగ్గట్టు ఎవరు వచ్చి నిలబెట్టుకోలేదు. అది నాకు తెలిసి మొత్తం ప్రపంచంలో నేను చూసిన ప్రపంచంలో నాకు నువ్వు ఒక్కడే చేసావు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ దాట్. Ram has been called the Brad Pitt of India. Do you agree? Yeah, definitely. Ram has immense charisma and he's also, I mean, I don't know Brad Pitt, I don't know if he's nice, but Ram's nice. He is like, they call him the prince, and he is exactly that. One of very few Telugu actors, I feel, Tollywood knows, who carries himself off with such grace. A personality ni ever copy cheyaledu. I don't think anyone can. He's got that, while Prince in Pulastharu, he's got that charisma. He's got that thing. He's like, avunu nenu idi, nenu ilage, I will maintain this. He's got that persona. The way he sits, the way he walks, the way he talks. Very royal. Since the day I met him, I said, he's the most royal man I have seen in the Telugu film industry. రియల్ హ్యూమన్ బీయింగ్ రామ్ చరణ్ గారు. నాకు తెలిసిన ఒక మంచి మిత్రుడు, నా కష్ట సుఖాలు పంచుకునేటువంటి స్నేహం కలిగినటువంటి మిత్రుడు. He is somebody who will always be there for you no matter what. He'll always, try to help you out, whether he can or he can't. He'll go out of his way to help you out. And beat anybody. He's truly a superstar, not only on screen but even off screen. Ram Charan have blood bank campaigns, they do all that for their fans, and that's how their fan clubs are so strong. రామ్ చరణ్ గారు చేసే మంచి పనులు ఏవి చాలా మందికి తెలియదు, బట్ ఆయన మెడికల్ గా హెల్ప్ చేసే వాళ్ళు కానీ, అంటే చాలా మందికి మెడికల్ ఎక్స్పెన్సెస్ పే చేసుకోలేక స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేశారు. అది నేను చూసాను. 350 5 lakhs అలా 350 350 బిలియన్ నాకు అర్థం కాలేదు. అంటే చరణ్ సార్ డబ్బులు ఇచ్చేసారు, ఆయన కట్టేశారంట. క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి ఫ్యాన్ ని సర్ప్రైజ్ చేశారు. మీకు ఇష్టమైన రామ్ చరణ్ గారు వచ్చారంటే అంత ఓపిక లేకపోయినా సరే కళ్ళు తెరిచి చూసి he felt so happy. తర్వాత అడిగారు నేను ఎవరిని అని గుర్తుపట్టావా అంటే క్లియర్ గా చెప్పారు రామ్ చరణ్ సార్. 2-3 సార్లు అడిగారు మళ్ళీ, అంటే టు కన్ఫర్మ్ దట్ he recognizes. నేను చరణ్ని, నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే నేను ఒక సూపర్ స్టార్ని, నేను అన్నదాన్ని కంప్లీట్గా రిమూవ్స్. సంస్కారానికి ప్రతిరూపం మా అన్నయ్య కొడుకు రామ్ చరణ్. పర్ఫెక్ట్ జెంటిల్మెన్. ఎంత ఎత్తు ఎదిగినా సరే చాలా అడిగి మడిగి ఉండేవాడు. రామ్ చరణ్ ఇస్ అన్ ఆర్టిస్టిక్ మెటీరియల్. నటుడు, ఒక సంపూర్ణమైన నటుడు రామ్ చరణ్. శరణ్ గారు సినిమా మీద పెట్టే డెడికేషన్ సూపర్. ప్రతి సినిమాతోని జస్ట్ గెట్స్ బెటర్. రామ్ చరణ్ డైరెక్టర్స్ ఎంత డైరెక్టర్స్ హీరో అంటే ఈ సీన్లో నాకు ఇంత హిట్ కావాలి, ఇంతకుముందు మీరు దీన్ని ఇలా చేశారు, ఇప్పుడు మనకి ఇది కావాలి అని మనం చేసి చూపిస్తే ఎందుకు ఏంటి కూడా చేస్తాడు. బాబు ఇందులో ఇది కావాలి, ఇది జనరేట్ చేయండి, చేస్తాడు. తనకంటే తనకు ప్రత్యేకమైన శైలి ఉంది. తన మంచి ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్. అన్ని ఎమోషన్స్ పలుకుతాయి. అంటే ఇండస్ట్రీకి దొరికిన ఒక విషయం. ఒక బ్రహ్మాండమైన షాట్ చేసి చరణ్ తో, I do a fantastic shot with Charan. We are sitting in front of the monitor and I'll have tears in my eyes for the kind of performance he did. And all of us are so happy. When he's coming to the monitor, I go up and hug him and I say, Charan, you did a fantastic job. He will look at the monitor and say, is it good, sir? Meek nachinda, sir? Meek నచ్చితే ఓకే ఏంటయ్యా, అంత అదరగొట్టావు కదా, అంత బ్రహ్మాండంగా ఉందంటే ఓకే సార్, మీకు నచ్చితే ఓకే సార్ అంటాడు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పర్సన్ చరణ్ ఇస్. అమ్మ చనిపోయిన తర్వాత ఆ బాధని కళ్ళల్లో చూపిస్తాడండి. అట్లా శవాన్ని వాటేసుకుని, అది అద్భుతం అండి అసలు. That is not one of the best performance by any actor. It is the best performance by any actor. Understanding the Ram character, who's very challenging for 2/3 of the movie, and then you finally understand what's going on in his head, and it's heartbreaking. నాకు ఎన్టీఆర్ చాలా ఇష్టం అండి, బట్ ఆ సినిమాలో రామ్ చరణ్ గారికి కపుల్ ఆఫ్ మార్క్స్ ఎక్స్ట్రా. ఒక దేశం కోసం, ఒక పార్టీ కోసం, ఒక ఆశయం కోసం ఇంత త్యాగమా అన్న నటన రామ్ చరణ్ గారు అద్భుతంగా చేశాడు. లోపల ఘర్షణ, అంత ఘర్షణ ఉంటుంది. అది చేయడం మామూలు విషయం కాదు, చాలా సెటిల్డ్ గా చేయాలి. బయటికి ఆయన ఒక బ్రిటిష్ ఆఫీసర్ కదా, బయటికి సానుభూతి కనబడద్దు, కానీ గుండెల్లో ఆ ఎదుటి వ్యక్తి యొక్క త్యాగం, ఎన్టీఆర్ త్యాగం పట్ల హృదయం రక్త కన్నీరు గారుస్తుంటది, కానీ పెదవి మీద మాత్రం కోపం మాత్రమే కనిపించాలి. ఎంత కష్టం అది. ఆర్టిస్ట్ గా ఈర్ష్య పడుతున్నాను, ఒక తండ్రిగా గర్వపడుతున్నాను.
ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారు. వచ్చినప్పుడు heartbreaking film. Audience will quiver in their seats when they see the opening sequence. పుత్రాధిచ్చేత్ పరాజయం అని పెద్దవాళ్ళంతా అంటే ఓటమి కొడుకు చేతిలో కంటే ఇంకా అందం ఎక్కడ ఉంది. ఆనందాన్ని అనుభవించిన విజయ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం సార్.